నకిలీ డిఎస్పీ అరెస్టు ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ మోసగిస్తున్న నిందితుడు. చూడు ఎట్లుండో బత్తుల శ్రీనివాస్ గౌడ్ కాక మంచిగుండు. ఆయన పోలీసు డ్రెస్ వేసుకుని మరి నిజంగా పోలీస్ అనుకుంటారా ఏంది? కాదు, నకిలీ పోలీస్. మంచిగా ఏం చేస్తాడంటే ఈ డిఎస్పీ అవతారం ఎత్తిండి. ఇక డిఎస్పీ అవతారం ఎత్తి నిరుద్యోగులు ఉంటారు కదా, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళు ఏం చేసిండే వాళ్ళకి వేసేది. మీరు నేను డిఎస్పీని పోలీస్ శాఖల ఆ శాఖల ఈ శాఖల మస్తు ఖాళీలు ఉన్నాయి, మీరు ఇక సమర్పించుకోరు, నాకు సమర్పించుకుంటే నేను డిఎస్పీని కాబట్టి రికమెండేషన్ పెట్టి నేను ఇప్పించుకుంటే మీకు వరాలు ఇస్తా అని ఆయన ఏం చేసిండు. మరి ఎక్కడ కాకది ఎక్కడ అంటే ఒకసారి మేము ముందు తీసుకొస్తా. ఉద్యోగాలు ఇప్పిస్తానని యువత నుంచి డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్నటువంటి నకిలీ డిఎస్పీ బత్తుల శ్రీనివాస్, ఆయనను నకిలీ డిఎస్పీ అవతారం ఎత్తిండు. ఈయనను సూర్యాపేటలో విలేకరులకు ప్రెస్ మీట్ పెట్టి నిన్న వివరాలు వెల్లడించారు. ఎవరు? కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ నరసింహ. ఆయన ప్రెస్ మీట్లో వస్తూనే దొరికినట్టుండు. నరసింహ ఎస్పీ, సూర్యాపేట ఎస్పీ. ఆయన రాగానే ఈయన దొరికినట్టుండు. పోలీస్ ఆయనకు నకిలీ పోలీస్ ఆయన దొరికిండు. రాగానే ఇట్లా మంచి దొరికిండు కాక. సూర్యాపేట పట్టణంలో శ్రీ గ్రాండ్ హోటల్లో ఓ అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు యాజమాన్యం, ఆ హోటల్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట. మా హోటల్లో ఎవరో అనుమానాస్పదంగా ఉన్నారు, పోలీసు వేషం వేసుకొని అటు తిరుగుతుండు, ఆయన నిజంగా పోలీస్ అయినా కాదా అని డౌట్ వచ్చి వాళ్ళు పోలీసులకు, నిజమైనటువంటి పోలీసులకు ఫోన్ చేసిరట. చేస్తే ఆ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందినటువంటి బత్తుల శ్రీనివాస్గా గుర్తించిరట. ఈయన ఏం చేసిండు మరి? ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో డిఎస్పీగా పరిచయం చేసుకున్నట్టు. ఒక్క రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాలలో అటు పోయి నేను డిఎస్పీ అని చెప్పుకుంటాడా? తిరుగుతారా? వాళ్ళ ఉద్యోగం ఎక్కడ చేస్తుండో అక్కడనే చేస్తారు. మొత్తం మీద ఆ రెండు రాష్ట్రాల్లో నేను డిఎస్పీ అని చెప్పుకున్నట. ఏపీలో పలు చోట్ల కేసులు కూడా నమోదైనాయట. కేసుల్లో నమోదైన దాంట్లో జైలు కూడా పోయొచ్చుండు సారు, డిఎస్పీ సారు జైలు కూడా పోయొచ్చుండు. 2024 సెప్టెంబర్ నుంచి తిరిగి డిఎస్పీగా పరిచయం చేసుకుంటూ మళ్ళా మోసాలు ప్రారంభించిండు. ఏం మోసాలు చేసిండంటే ఓ యువతికి ఎస్ఐ ఉద్యోగం ఇస్తానని 36 లక్షలు పెట్టిండట. 36 లక్షలు పెడితే ఎస్ఐ ఉద్యోగం వస్తే మస్తు మంది పెడతారు, అందరూ పెడతారు. ఇచ్చేటకు ఇచ్చేటోళ్ళకి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కు ఆమెకు కొంచెమన్నా తెలివి లేదు. 36 లక్షలు ఇస్తే ఎస్ఐ ఉద్యోగం ఇస్తామంటే ఓ లక్షల మంది వస్తారు. ఈ చదువుడికి ఇది ఏముండదు కదా. 36 లక్షలు ఒక సంవత్సరం దిగొచ్చు, చదువుడు ఉంటుంది ఏముండదు. కాబట్టి జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం, కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తారని ఆంధ్రప్రదేశ్లోని మార్టూరుకు చెందిన యువకుడి నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తారని గురిజాలకు చెందిన మరో వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశాడు. తాజా నిందితుడిని పట్టుకొని 18 లక్షలు, కారు, సెల్ ఫోను, పోలీస్ యూనిఫామ్ ఇవన్నిటి కూడా పోలీసు వాళ్ళు సీజ్ చేసిరట.